తెలంగాణ ప్రజలు. అప్పుడే జనం అర్థం చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితమైతే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా బామర్ది చెల్లె నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగరు, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం మేము గెలిచినాం కాబట్టి మేమేదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం, ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం. మా పార్టీ పూర్వస్వరూపం జనసంఘ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది. ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం. ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఎరాడికేషన్ ఆఫ్ పూర్, గరీబుల సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. పేదలు, రైతులు, మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు అడగకున్నా రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని 3 రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు 2.5 లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పీని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటనో ఇంకో దాని పేరిటనో అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇస్తూ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతూ వస్తూ ఉంది. గెలిచినటువంటి 8 మంది ఎంపీలు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం 24/7 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలం పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సగము, కేంద్ర ప్రభుత్వం సగం పెట్టి రైల్వే బ్రిడ్జిలు కట్టాలి, రైళ్ళు చేయాలి, అండర్ పాస్లు చేయాలి, అన్ని గేట్లు తీసేయాలని పనిచేస్తూ ఉంటే సగం పైసలు ఇయ్యక కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పోతే 18 నెలల్లో వీళ్ళు కూడా మా దగ్గర పైసలు లేవు, మేము పైసలు ఇవ్వమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక లెవెల్ క్రాసింగ్లు, రైల్వే క్రాసింగ్లు, అండర్ పాస్లు ఇట్లా చాలా విషయాల లోపల కేంద్ర ప్రభుత్వమే సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు వీళ్ళందరూ కలిసి 100% పైసలు ఇచ్చి తెలంగాణలో రైల్వేస్ డెవలప్మెంటు, నేషనల్ హైవేస్ డెవలప్మెంటు ప్రతి అంశంలో ఎవరు మమ్మల్ని అడగకున్నా మేమే ముందుండి పనిచేస్తూ వస్తూ ఉన్నాం. మా మెదక్ జిల్లాకి, పూర్వం మెదక్ జిల్లా మొత్తం ప్రస్తుతం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ 3 జిల్లాలకు కలిపి అమృత్ 2 పథకం కింద మంచినీళ్ళ కోసం 260 కోట్ల రూపాయలని భారత ప్రభుత్వం ఒక ఉమ్మడి మెదక్ జిల్లాకే ఇచ్చింది. ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేము ప్రజలకు దగ్గరకు అవుతూ జనం గుండె చప్పుడుగా భారతీయ జనతా పార్టీ మారుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి అంశాలు, మా మీద వ్యక్తిగత బురద జల్లేటువంటి కార్యక్రమాలు. రఘునందన్ రావు మాట్లాడితే ఏదో టీఆర్ఎస్ మీద అక్కస్తోటి మాట్లాడుకునేటోళ్ళు అనుకునేటోళ్ళు ఇంతకాలం. రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద జల్లేందుకు చాలామంది ప్రయత్నం చేసినారు. సోషల్ మీడియాలో ఇంకా కూడా నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు. పెయిడ్ న్యూస్ ఛానల్స్, పెయిడ్ జర్నలిస్టులు, కొత్త పదాలు వింటున్నాం. 1995లో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్, బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని, పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు. కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికల్స్, భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు, కానీ పొద్దుగా లేస్తే డిజిటల్ మీడియాలో కనబడతాయి. దొంగనే దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దులేమగానే అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో తిప్పించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని రఘునందన్ రావు మాట్లాడితేనేమో తప్పు అనిపించింది చాలామందికి. కానీ నిన్న వాళ్ళ ఇంట్లోకెళ్ళి వచ్చినామనే చెప్పింది, వాళ్ళ చెల్లెనే చెప్పింది. వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుర్రు, ఆడబిడ్డను, మీ ఇంటి బిడ్డను, నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిర్రు, నన్ను చేసిర్రు, ఆఖరికి ఆ ఇంట్లోకెళ్ళి వచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే నిన్న ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు. పెయిడ్ బ్యాచ్